అనగనగా ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు. అతను ఒక రైతుకి తన బావిని అమ్మాడు. ఒకరోజు రైతు బావిలో నుండి నీళ్లు తోడుకోవడానికి ప్రయత్నించగా జమీందారు అతన్ని ఆపి, నేను నీకు బావిని మాత్రమే అమ్మాను, కానీ అందులోని నీళ్లను అమ్మలేదు. అవి నావి. ఆ నీళ్లు కావాలంటే తగినంత డబ్బు ఇచ్చి తోడుకో అని అన్నాడు. రైతుకి జమీందారు తనని మోసం చేస్తున్నాడని అర్థమయ్యింది. ఇద్దరికీ గొడవ మొదలైంది. ఈ గొడవ తీర్చడానికి ఇద్దరూ బీర్బల్ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారు. బీర్బల్ కొంచెంసేపు ఆలోచించి జమీందారుతో ఇలా అన్నాడు, సరే, నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్లు అమ్మలేదని ఒప్పుకుందాము. కానీ అలా అయితే నీకు బావిలో నీళ్లు పెట్టుకునే అర్హత లేదు. నీ నీళ్ళన్నీ వెంటనే మరో చోటికి మార్చుకో, లేదా రైతు బావిలో నీళ్లు పెట్టినందుకు నువ్వే అతనికి అద్దె ఇవ్వాలి అని తీర్పు చెప్పాడు. బీర్బల్ తెలివితేటల వల్ల తను చేసిన మోసం విఫలమయ్యిందని జమీందారుకి అర్థమయ్యింది. తప్పు ఒప్పుకొని బావిలోని నీళ్లు కూడా రైతువే అని ఒప్పుకున్నాడు. బీర్బల్ తెలివితేటల వల్ల తనకు న్యాయం జరిగిందని రైతు చాలా సంతోషించాడు.